ఒక్కొక్క పరిణామం కూడా ఒక్కొక్క వైపుకి తీసుకువెళ్తున్నటువంటి రోజులకి సంబంధించినటువంటిది. అందులో ఇజ్రాయెల్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటిదే యెమెన్, సిరియా, పాలస్తీనా, మరొక వైపున ఏదైతే లెబనాన్, వీటిట్లలో అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటే యెమెన్ మీద వరుసపెట్టి బాంబు దాడులు చేస్తున్నది. ఈవెన్ ఏదైతే అమెరికా, బ్రిటన్ కూడా యెమెన్లోని హౌతీల మీద విరుచుకుపడుతుంది. ఎందుకని షిప్పుల మీద దాడులు చేస్తున్న సముద్రపు దొంగలాగా మారారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం అక్కడికి వెళ్ళారు. ఓ పక్కన ఈ గొడవ జరుగుతున్న టైంలో విమానం ఎక్కేందుకు ప్రిపేర్ అవుతున్న టైంలో అకస్మాత్తుగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదానికి కొద్ది మీటర్ల దూరంలోనే అధనోం ఉన్నాడు. త్రుట్లో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ దాడిలో 2 వ్యక్తులు మృతి చెందారు. విషయాన్ని స్వయంగా అధనోం ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఐక్యరాజ్య సమితి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదల మీద చర్చలు, యెమెన్లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులు అంచనా వేసేందుకు అక్కడికి వెళ్ళాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాల విమానం ఎక్కేందుకు వేచి ఉండగా బాంబు దాడి జరిగింది అని పోస్ట్ చేసుకొచ్చారు. ఇది ఇజ్రాయెల్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్ని బద్నాం చేయడానికి ఉగ్రవాదులు వాళ్ళకి వాళ్లే చేసుకున్నారు హౌతీలు అనేది తెలియాల్సి ఉంది.